ఇప్పుడేమో మీరు కష్టాన్ని నమ్ముకున్నారు, కానీ హర్ష సాయి అనే వ్యక్తి అందరికి డబ్బులు పంచుతున్నారు. ఎప్పుడైనా హర్ష సాయిని మాట్లాడడం కానీ కలవడం జరిగిందా? ఆయన వీడియోస్ చూస్తే ఏమనుకుంటారు? నాకైతే హర్ష సాయి వీడియో చూడగానే ఫస్ట్ వాంతి వస్తుంది. ఇప్పుడు నువ్వు జనాలకు పంచుతున్నావు చూడు, అది జనాల సావుల పైసలే. అది ఎవరు మీరా నువ్వు ఎవరిని అంటున్నావు? మింగే ఏడికేలి. ఇన్స్టాలో ఎవరిని ఫాలో అవుతారు? చిన్న గారు పల్లవి ప్రశాంత్ ఒక్కనే ఫాలో అవుతున్నా. అది ఎందుకు ఫాలో అవుతున్నా అంటే వాడు ఒకసారి ఫోన్ చేసి అన్న నీ చిన్న లైఫ్ లో ఎప్పుడైనా సాడ్ మూమెంట్ ఏదైనా ఉందా? ఒకటి యూటిలిటీ రూమ్ అని ఉంటుండే, ఆ వాష్రూమ్ లో లేరు, పనోళ్ళు లేరు. వాడు తీసుకొని కళ్ళకి నీళ్ళు వచ్చింది. వాడు ఎంత కలిసాడంటే అనిల్ అని పేరు, టీసీఎస్ ఉంటాడు. వాడు ఉన్నాడో వచ్చిండో తెలియదు, కానీ వాడు కనిపిస్తే వానికి నూపుతా గడ్డపారా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పాపు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అండ్ చూస్తున్నాను ఇప్పుడేమో మీరు కష్టాన్ని నమ్ముకున్నారు, కానీ హర్ష సాయి అనే వ్యక్తి అందరికి డబ్బులు పంచుతున్నారు. ఎప్పుడైనా హర్ష సాయిని మాట్లాడడం కానీ కలవడం జరిగిందా? ఆయన వీడియోస్ చూస్తే ఏమనుకుంటారు? నాకైతే హర్ష సాయి వీడియో చూడగానే ఫస్ట్ వాంతి వస్తుంది. ఒకప్పుడు స్టార్టింగ్ లా టిక్ టాక్ లో ఆయన క్రేజీ వీడియోలు చేస్తుండే, అంటే మోటివేషనల్ వీడియోస్ బాగుంటుండే. నేను కూడా చూస్తుండే టిక్ టాక్ లో. మధ్యలో ఆయన ఎక్కడ ట్రెండ్ అయిందంటే పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంక్ నుంచి ట్రెండ్ అయ్యిండు. ఆయనకి 5-6 మస్తు ఛానల్ ఉన్నాయి. ఒక్కొక్క ఛానల్లో మస్తు లక్షలు సంపాదిస్తుండు. లక్షలు సంపాదించండి, అది కూడా హ్యాపీ. జనాలకు కూడా ఇచ్చిండు, అది హ్యాపీ. ఇంకా హ్యాపీ నేను. ఏంటంటే ఇక రీసెంట్ గా తెలిసింది, ఆ బెట్టింగ్ వీడియోలు చేసిండంట, చాలా సంపాదించిండంట. ఇప్పుడు మనం అంతమంది హెల్ప్ చేస్తున్నప్పుడు రీతిపాత ఉండదా? అరే నువ్వు బెట్టింగ్ యాప్ చేసి నువ్వు హెల్ప్ చేస్తున్నప్పుడు నేను ఏది చేయాలి, ఏం చేయొద్దు, జనాలు ఎట్లా మోసపోతుర్రు. ఇప్పుడు నువ్వు జనాలకు పంచుతున్నావు చూడు, అది జనాల సావుల పైసలే. అవి జనాలు మోసపోయిన బెట్టింగ్ యాప్ లా పైసలు అవి. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చేసిన నేను ప్రమోషన్ చేసిన, వాడు ఇచ్చిండు, చేసిన. జనాలకు ఉండాలి నమ్మాలి వద్దా అని. అంటే మళ్ళీ ఇదే నీకు కూడా తెలివి ఉండాలి కదా, చెయ్యాలి వద్దా అని. నువ్వు అన్ని సోషల్ సర్వీస్ లక్షలు ఇచ్చినప్పుడు మంచి ఏది చెడు అని తెలుసు కదా, తప్పది చెయ్యి. నీకు లక్షల పైసలు వస్తున్నాయి, లక్షలు వచ్చినాయి కూడా. నువ్వు చాలా తలుచుకుంటే చాలా చేయవచ్చు. ఆఫ్టర్ ఒక బెట్టింగ్ వల్ల చాలా చీప్ అయిపోయినావు. అంటే ఇంకెన్ని సంపాదించిండో, లక్షలు యూట్యూబ్లోనే వస్తున్నాయి. దాంతో చాలా చేయవచ్చు, చాలా సేవింగ్ చేసుకోండు, చాలా చేయవచ్చు. కానీ అదొకటే బాధ, ఇంత చేసి కూడా యూటిలైజ్ చేసుకోలే, తప్పది. కానీ హర్ష సాయి ఒక మూవీ కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఇంపాక్ట్ పడుతుంది కదా, అంత రెస్పాన్స్ వస్తుంది అంటారా హర్ష సాయి మూవీకి? వస్తుందా అంటే ఇప్పుడు భారతీయుడు చూసిరా, శంకర్ కోట్లు పెట్టి తీసిండు. భారతీయుడు 2 అట్టర్ ఫ్లాప్ అయింది. చూస్తారు, మిలియన్స్ వెళ్తుంది. కానీ అంత పెద్ద డైరెక్టరే కోట్లు తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది, బాగాలేదు. ఓన్లీ కమల్ హాసన్, సిద్ధార్థ యాక్టింగ్కే వేరే లెవెల్ సినిమా. కానీ స్టోరీ పరంగా కానీ అంత వరస్ట్. ఈ హర్ష సాయి ఎంత ముంగట. ఓకే. అండ్ ఇంకో విషయం, మనం ఇప్పట్లో చాలా ట్రెండ్ అవుతుండే హర్ష సాయి లాగానే ఇట్లా పైసలు ఎగిరేయడం, రోడ్ల మీద ఎగిరేయడం. ఇట్స్ పవర్ సంథింగ్ ఏంటిది అసలు పైసలు ఎగిరేయడం ఏంటిది అసలు? దాని గురించి చాలా మంది నాకు కూడా ఫార్వర్డ్ చేసిరు. అన్న వీని పని పట్టు, వీని చూసుకో, నీకు బోరబండ కదా, మస్తు పవర్ ఉంది కదా లోకల్లో, చూడు అంటే. ఇప్పుడు ఎంతసేపు పట్టదు వాళ్ళని బయట పెట్టనీకే. బట్ నేను బయట పెట్టే ముందు ఆ జనాలకి తెలివి ఉండాలి. వాడు ఎగ్రేషన్ ఉంటాడు, మిలియన్ లైక్లు కొడుతురు. అయ్యా వాడు ఎగ్రేసేది నిజం పైసలే, తెలిసింది. కానీ ఆ నిజం పైసలు వెనకాల అది ఎంత ఫ్రాడ్ ఉందో. ఇప్పుడు ఒక 100 రూపాయలని, ఇప్పుడు 10,000 100 రూపాయలు చాలా పైసలు అయితే ఎన్నైనా ఎగిరేయచ్చు. కానీ ఒక 10,000 వెనకాల వాడు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉందనుకో, వాడు 10,000 ఎగిరేస్తే వెనకాల 90,000 ఎన్ని బెట్టింగ్ యాప్లు ఉన్నాయో, ఎన్ని ఫ్రాడ్ ఉన్నాయో జనాలకు తెలుసు. వానికి 90,000 వచ్చినప్పుడు 10,000 డజన్ మ్యాటర్, చీమా. కానీ ఆ జనాలు రోడ్డు మీద పైసలు ఎగిరేస్తున్నా ఎత్తుకోతురు, మిలియన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ మిలియన్స్ రీచ్ యూట్యూబ్ లో దాంట్లో కూడా మళ్ళీ పైసలు వస్తున్నాయి. అటు బెట్టింగ్ యాప్లు వస్తున్నాయి, యూట్యూబ్ లో వస్తున్నాయి. కార్లు కొంటేనే ఉన్నారు, బిల్డింగ్లు కొంటేనే ఉన్నారు, ఎదుగుతూనే ఉన్నారు. నాకు ఇప్పటికి అర్థం కాదు, ఇంత అప్డేట్ అయినా మళ్ళా వాళ్ళ వీడియో చూస్తూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు. బాధ అనిపిస్తుంది పడుకున్నప్పుడు. అంటే అమాయకుల ప్రాణాలు, సావులు. సెన్స్ ఉండాల అంటే జనాలే ఆలోచించాలి. ఆయనకి సెన్స్ లేదు, చేస్తుండవు. జనాలైనా ఆలోచించాలి కదా, జనాలదే తప్పు అంట నేనైతే. మంచి వీడియోస్ కి లైక్ కొట్టారు, ఇలాంటి వాటికి కూడా లైక్ కట్టి వాళ్ళకి ఫాలోయింగ్ పెంచడం అంటే ఏంటి? జనాలు తప్ప? జనాలు తప్పే కదా ఇప్పుడు. అంతే కదా, జనాలే తప్పు, వాళ్ళే తప్ప. అంటే పాపం అమాయకులు, పైసా జనాలు పైసలు కావాలి, అమాయకులు. వాడు చేసే గొర్రెతత్వం తెలియదు. జనాలు ఏంటంటే పైసా ఎగిరేయడము, సూర్యునికే ఇంప్రెసివ్ ఉంది వీడియో ఎగిరేస్తుండవు.
అంతే షేర్లు కొడుతున్నారు, అరే మామ పైసలు ఎగిరేసిండు, మామ పైసలు ఎగిరేసిండు, షేర్. అంతేనా? కాదు. నీకేమొచ్చింది ఆడ? ఆడెంత మింగుతున్నా నీకేం తెలుసు? ఆడు అంతే కదా. తప్ప అది ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, ఏదో పెద్ద పెద్ద తోపు మాటలు మాట్లాడిండు రీసెంట్ ఇంటర్వ్యూలో. నేను చేసిన, వాడు కూడా సేమ్ హర్షసాయి లెక్కనే, అవును నేను బెట్టింగ్ యాప్ చేసిన. జనాలు మళ్ళీ జనాలకు ఉండాలి కదా, జనాలు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు నమ్మొద్దు, వాళ్ళు చూడొద్దని చెప్పు. చూడొద్దని నువ్వు చేయొద్దు కదా. మంచివి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ లో ఒక్కొక్కరు మంచి మంచి వీడియోలు చాలా చేస్తారు కదా, ఇప్పుడు సంపాదిస్తారు. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈ రోజు ఇంకోటి బెస్ట్ చాలా మందికి తెలియదు, యాక్చువల్ నెక్స్ట్ వీడియో అదేనది. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ పోతే, సిటీలా ఇప్పుడు కోకాపేట్ కానీ ఇవన్నీ అసలు అడవి, అవి బొచ్చు డెవలప్ గా అనుకోరు. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు అవుతున్నాయి, 20, 30, 40 ఫ్లోర్లు. కానీ జనాలకి ఇప్పుడు లోకల్ ఉన్న వాళ్ళకి 50 గజాలు ఇల్లు అనుకుందామన్నా వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫ్లోర్లు అవుతున్నాయి, కానీ అన్ని బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు, జనాల దగ్గర పైసలు ఎట్లా వస్తున్నాయి అని అందరికీ థాట్. ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లా మార్కెట్ లా ఆ బిల్డింగ్లని కొనేది 70% యూట్యూబర్లే. అవన్నీ యూట్యూబర్లే కరెక్ట్ గా అనుకుంటే వాళ్ళందరూ యూట్యూబర్లే ఉంటారు. అంటే యూట్యూబ్ లో అంత సంపాదించవచ్చు. ఇప్పుడు అందుకే అన్ని బిల్డింగ్లు వేస్తున్నాయి, అవన్నీ యూట్యూబర్లే 70%. ఇంకా 30% ఒకప్పుడు 70% బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, యూట్యూబర్లే మొత్తం. అవన్నీ సిటీలో అన్ని లేచేవన్నీ యూట్యూబ్ లో చాలా ఉంటది. కానీ దాని వెనకాల అంత కష్టం కూడా ఉంటది. వాడు అంత బిల్డింగ్ కొంటున్నా అంటే దాని వెనకాల అంత ఈజీ కాదు. ఒక్కసారి క్లిక్ అయినామా సంపాదించవచ్చు, కానీ క్లిక్ కావాలంటే దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. యూట్యూబ్ లో ఎడిటింగ్ కానీ, చెప్పే కంటెంట్ కానీ, కెమెరాలు కానీ, ఇన్వెస్ట్మెంట్, ఆ కెమెరాలు కానీ, లైటింగ్లు కానీ, సపోర్ట్ కానీ చాలా ఉంటాయి. కానీ ఒక్కసారి కష్టపడ్డామా అట్లా కొనుక్కోవచ్చు. ఇన్స్టాలో ఎవరిని ఫాలో అవుతారు చిన్న గారు? నేను స్టార్టింగ్ నాకు 2K ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు రిలీజ్ చేసే కంటెంట్ వాళ్ళు లైక్ చేస్తుండే, వాళ్ళందరినీ ఫాలో అవుతా. ఇంకా తర్వాత అంటే ఫాలో అవుదామంటే అది బిజినెస్ పేజ్ కదా, అలా చాలా ఫ్రాడ్లు ఉంటాయి, అంటే హ్యాక్ చేసే పేజ్లు ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి హ్యాక్ చేసే పేజ్లు ఉంటాయి. నా వల్ల అంటే వేరే వాళ్ళకి మళ్ళా ఏం కావద్దు, అందుకే ఎవరిని ఫాలో అవుతలే. పల్లవి ప్రశాంత్ ఒక్కనే ఫాలో అవుతున్నా. అది ఎందుకు ఫాలో అవుతున్నా అంటే, వాడు ఎవరిని ఫాలో అవడు, ఓన్లీ సెలబ్రిటీనే ఫాలో అవుతాడు. వాడు నన్ను ఒక్కరిని ఫాలో అవుతుండు అంటే, వాడు ఒకసారి ఫోన్ చేసి, అన్న నీ ఇచ్చే కంటెంట్ బాగుంది, నీ వల్ల చాలా యూజ్ అవుతుంది, నేను ఆల్రెడీ కొన్ని వెళ్ళినా నాకు యూజ్ అయింది, అందుకే నేను ఫాలో అవుతున్నా, నువ్వు ఇచ్చే కంటెంట్ నువ్వు చేసే పని నాకు నచ్చింది అన్నాడు. హ్యాపీ. రీసెంట్ గా ఆటా సందీప్ ఫాలో అవుతుండు. ఫాలో చూసిన పరిశాన్ అయినా, ఆయనను ఫాలో అయినా. దాని తర్వాత అనిల్ గీలా ఉంటది కదా, ఆయన ఫాలో అవుతుండు, ఆయనను ఫాలో అయినా. అంటే దాని వెనకాల ఎఫర్ట్స్, వాళ్ళు కష్టపడే, నేను ఎంత కష్టపడి నాకు తెలుసు కదా, వాళ్ళ వీడియోలో ఎంత కష్టం నాకు తెలుసు, కష్టం ఉంది కాబట్టి ఫాలో అవుతున్నా. ఎవరిని పడతా ఫాలో అయితే అలా ఫ్రాడ్ ఉంటాయి, ఫేక్ ఉంటాయి, మళ్ళీ ప్రొఫైల్ హ్యాక్ అవుతాయి, జనాలకి మళ్ళా మోసం చేసినట్టు అవుతుంది. అందుకే చూసి మరి ఫాలో అవుతా. అంటే కొన్ని ఐడియాస్ చూస్తే మనకు ఇన్స్టాలో విరక్తి వస్తుంటది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసే విరక్తి. దీని మీద ఏమంటారు? అసలు వాళ్ళు ఏంటిది అంబిషన్ ఏముండొచ్చు, అసలు ఏంటిది ఈ ఎక్స్పోజింగ్ ఇవన్నీ చూస్తుంటారు కదా, యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఏం చెప్తారు? నేను ఒకసారి కోమటోల గురించి వీడియో వాడినా, అది నేను జరుగుతుంది చెప్పిన, దానికే నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి, అట్లెట్లా చెప్పినావు, అట్లెట్లా వాడినావు అని చెప్పి. జనాలు వాళ్ళ మైండ్ ఏందో కానీ, మా ఇన్స్టాగ్రామ్ సర్చ్ లో పోతే ఎక్స్పోజింగ్ వీడియోలు కానీ అడ్డమైన వీడియోలు ఉంటాయి, అవన్నీ మిలియన్స్ ఉంటాయి, లైక్ కొడతారు. ఇన్స్టాగ్రామ్ కూడా ఎంత పిచ్చోడా, ఎంత గొర్రెగాడంటే, అట్లాంటి ఐడీలు బ్లాక్ చేయకుండా మంచి కంటెంట్లు ఏవైతున్నాయి ఇప్పుడు నేను వేరే అవన్నీ బ్లాక్ చేస్తాడు, సెన్సిటివ్ కంటెంట్ అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ కూడా పెద్ద గొర్రె. ఇట్లాంటివి బ్లాక్ చేసి జనాలకి అవేర్నెస్ ఇచ్చి మంచి వీడియోలు లేపు. ఈ బెట్టింగ్లు ఇప్పుడు సింపుల్, ఈ బెట్టింగ్లు ఎక్స్పోజింగ్ బెట్టింగ్లు కూడా వాడు తలుచుకుంటే వాడు బ్లాక్ చేయొచ్చు వాళ్ళ ఐడీలు, అయినా లేపుతున్నాడు. అంటే ఈ బెట్టింగ్ల వల్ల ఇన్స్టాగ్రామ్ కూడా ఎన్ని కోట్లు వస్తున్నాయో తప్పది. ఇన్స్టాగ్రామ్ చేతుల్లోనే ఉంది, ఆ CEO ఫౌండర్ చేతుల్లోనే ఉంది. ఇట్లాంటి వాడు తలుచుకుంటే ఈ ఎక్స్పోజింగ్, ఈ అమ్మాయిలు, ఈ మధ్య టిక్ టాక్ కూడా యాక్చువల్ మంచి మూమెంట్ లో ఉండే, ఎంత చిల్లర చేసారు ఈ ఎక్స్పోజింగ్ లో, రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చి అరువుడు అదంతా చేసి చిల్లర చేసారు, చైనా యాప్ అని తీసేసారు. కానీ దీన్ని తీయలేరు. కానీ ఇన్స్టాగ్రామ్ కూడా తలుచుకుంటే ఇట్లాంటి వాళ్ళ రీచ్ వాళ్ళ పేజ్ లో తగ్గించేసి వాళ్ళ ఐడీలు బ్లాక్ చేయొచ్చు. కానీ వాళ్ళని లేపుతుండో మంచి కంటెంట్ వాళ్ళనేమో దింపుతుండో. చిన్న లైఫ్ లో ఎప్పుడైనా సాడ్ మూమెంట్ ఏదైనా ఉందా, మర్చిపోని సంఘటన, చాలా బాధపడ్డ విషయం? యాక్చువల్ నేను చెప్పిన ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో, 10th అదే ఇంటర్ 4 సంవత్సరాలు చదివిన, ఎంతో కష్టపడ్డా, పైకి వచ్చిన, MBA చేసిన, కాగ్నిజెంట్ లో జాబ్ చేసిన, హ్యాపీ. కానీ బాధాకరం ఏంటంటే, అసలు ఇప్పటికి గుర్తొస్తుంది, నేను ఇంటర్ ఫెయిల్ అయిన 4 సంవత్సరాలు
నేను చేసిన ఫస్ట్ జాబ్ ఆఫీస్ బాయ్ టీసీఎస్ లా. ఏ ఇంటర్వ్యూలో చెప్పాలి సాడ్ మూమెంట్ అన్నారు కదా, టీసీఎస్ లా ఇక్కడ మన హైటెక్ సిటీ జార్జి కలర్ బిల్డింగ్ ఉంటుంది రౌండ్ గా, అలా నేను ఆఫీస్ బాయ్ అయినా. అది అసలు నేను పోతుండే ఇంట్లో కూర్చొని 4 సంవత్సరాలు నరకము. మా నాన్న నా బాధ చూడలేక వీడి ఇట్లా కాదు ఏదో ఒకటి బయటికి పోతేనే లోక జ్ఞానం తెలుసు అని చెప్తే మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటే అలా సెక్యూరిటీగా జాబ్ చేస్తుండే అయినా నా రెజ్యూమ్ తీసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కూడా తెలియదు నాకు. అప్పుడు మా అన్న రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తే ఆ రెజ్యూమ్ తీసుకొని ఆయన సెక్యూరిటీ అయిన టీసీఎస్ ఇస్తే ఆడ పోతే ఆడ పోయినాక అసలు పోయినా స్టార్టింగ్ సర్లే అప్పుడు అంత మెచ్యూర్డ్ కాలే. సరే అని లోపలికి పోయినా ఆడ ఒకడు అనిల్ అని ఉంటాడు, వాడే మేనేజరు, వాన్ జీలా కొవ్వు చూడాలి. మస్తు బాధ అనిపించింది. పోయిన ఆఫీస్ బాయ్ తో పక్కన కూర్చున్నా, అమ్మ తిండికి తిండి ఉంది ఇంట్లో, మాకు రెంట్లు వస్తాయి. అప్పటికి మా నాన్న మస్తు కష్టపడ్డాడు, రెంట్లు వస్తాయి. చెప్పాలంటే ఒక్కరిని కూర్చొని బతికేయచ్చు ఆ రెంట్ల మీద. ఎందుకంటే ఆల్రెడీ అన్నవాళ్ళు సిటీలో ఇద్దరు సాఫ్ట్వేర్ లో వెల్ ఎడ్యుకేటెడ్. నాకు ఆ ఎంపీసీ వల్ల మ్యాథ్స్ వల్ల నా ఎడ్యుకేషన్ నా మైండ్ పవర్ అంత దీపైంది. నేను కూర్చొని బతికేయచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. మా నాన్న తట్టుకోలేక అలా పంపించడము, నేను ఆఫీస్ బాయ్ ఓడమేందో, ఆడోడు అనిలు వాడు రుబాబ్ చేయడం ఏందో, ఆఫీస్ బాయ్ ఇట్లా నించుంటుండే. అన్ని నేను చేసే పని వేరు, వాడు చెప్పే పని వేరు. అరే తురే కొడుతుండే. పెద్ద మేనేజర్ ఆడు, రైట్ ఆ చాయ్ కప్పులు తీసుకురాపో, రైట్ ఆడ పైన మీటింగ్ అవుతుంది దుడుపో, రైట్. లాస్ట్ ఎంత బాధాకరం అంటే నేను చేసే ఒకటి యూటిలిటీ రూమ్ అని ఉంటుండే, దాంట్లో ఫైల్స్ ఉంటుండే. ఆ ఫైల్స్ అన్ని నేను ఎంటర్ చేస్తుండే. దాని ఆపోజిట్ ఒక వాష్రూమ్ ఉంది. ఆ వాష్రూమ్లో మందు గోళీలు వేయాలి. పనోళ్ళు లేరు ఆ రోజు రాలే. అయితే బాత్రూంలో కడిగేటోళ్ళు వాడు తీసుకొని గోళీలు వేయమన్నాడు ఆ బాత్రూంలో. సరే అని చెప్పి సర్లే అంటే అప్పుడు మెచ్యూర్డ్ కాలే. ఏంది నా అమ్మ నా జీవితం ఏంది ఏడుపు వచ్చింది. సరే మందు గోళీలు వేసినాక కూడా పోయి నా పని చేసుకుంటే తర్వాత పోయి కడుగుపో అన్నాడు బాత్రూమ్. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నేను చేసిన పని ఏంది, నాకు గతి లేదా, నా దగ్గర కంటెంట్ లేదా, టాలెంట్ లేదా, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. వాడు ఎంత కలిసాడంటే అనిల్ అని పేరు, టీసీఎస్లో ఉంటాడు. వాడు ఉన్నాడో వచ్చిండో తెలియదు కానీ వాడు కనిపిస్తే వానికి నూకుతా గడ్డపారా. వాడు ఎంత లంగగాడంటే వాడు నేను చూస్తుండే కదా ఇట్లా ఆంటీలు అందరు అమ్మాయిలు ఉంటుండే, వాళ్ళతో సొంగ కాల్చుకుంటుండే. మీటింగ్ లా అబ్బాయిలు కనిపించారు అనుకో వాడి మీద రుబాబు చూపిస్తుండే. వాడు ఇంతవరకు కనిపించాడు, ఉన్నాడో వచ్చిండో తెలియదు కానీ నేను ఫేస్ చేసిన రోజు వాడు బాత్రూమ్ ఏది అన్నాడా అనగానే వచ్చినా ఏడిచిన. దాని తర్వాత వెళ్ళిపోయినా యూటిలిటీ దన్నాను వదిలిపెట్టినా, డోర్ నూక్కొని పోయినా. ఆ ఆఫీస్ బాయ్ షర్ట్ బయట వాడేసి నా షర్ట్ వేసుకొని ఇట్లా పోతుంటే ఆ లత్కోరగాడు ఎవడైతే అనిల్ ఉన్నాడో ఆడనే ఉన్నాడు. అప్పుడు ఇట్లా వాష్రూమ్ వేస్తుండే, వెయ్ ఎడుకోతున్నావురా, వెళ్ళిపోతున్నా నీదేమన్నా ఇల్లా, నీ అయ్య జాగిరా అనగానే సర్రాగా కాలింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అసలు ఎవరికి రా నువ్వు, అసలు తోపో. నేను కష్టవాడికి వచ్చిన గతి లేక రాలే. నువ్వు అరేతురే కొడితే వాడేటోళ్ళు ఎవ్వరు లేడా, ఏడు నుంచో వచ్చినట్టున్నావు నువ్వు, నాది లోకల్, నేను తలుచుకుంటే నిన్నే కొంటా. నేను కష్టవాడికి వచ్చిన అరేతురే నువ్వు వేరే దగ్గర మాట్లాడన్నాడు. రేయ్ నువ్వు లోపలికి వచ్చి మాట్లాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. వచ్చి కూడా పోలే. అమ్మ నాకు గతి లేకనా పోలే. తర్వాత పోయినాక ఒకని పంపిండు, రేయ్ వాడిని తీసుకురాపో అని చెప్పి వాడొచ్చి వాడు బాగా చేసిండు. ఎవరు మీరా నువ్వు, ఎవరిని అంటున్నావు, మింగే ఏడికెళ్ళి తీసినా ఆడ పడమింగిన డ్రెస్ వేసుకున్నా వెళ్ళిపోయినా. ఆడ సైన్ పెట్టు అది ఇది అన్నాడు, తెల్ల పేపర్ మీద సైన్ పెట్టు అన్నాడు. తెల్ల పేపర్ లేదు బొచ్చు లేదని చెప్పి తెల్ల పేపర్ వాడేసిన, బట్టలు వేసుకున్నా, ఇంటికి వెళ్ళిపోయినా. ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయినా. దాంతో ఇంట్లో మా నాన్న ఏమైంది ఇట్లా వచ్చినావు అంటే చెప్పాలి. ఇప్పటి కూడా తెలియదు, ఇంటర్వ్యూ కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఎవరు తెలియదు. అంత నరకం చూసిన. అయ్యో 0 స్టేజ్ నుంచి వచ్చిన. నాకు తెలుసు, నా కంటెంట్ తెలుసు, నా కష్టం తెలుసు, నా మైండ్ నాకు తెలుసు. ఇంట్లో కూడా తెలియదు. ఆడేం జరిగిందో కూడా ఇంట్లో చెప్పలే. ఇట్లా నాకు లేదు, నాకు నచ్చలే, చదువుకుంటలే, ఎట్లా అట్లా మ్యాథ్స్ రాసి పాస్ అయితేలే అన్న. దాంతో సర్లే అన్నారు. కూర్చున్నా, కింద మీద వాడి దేవుడి దయ వల్ల బట్టి పట్టిన, రాసిన, చాలా మిరాకిల్ చేరింది, పాస్ అయినా. ఎంబీఏ చేసిన, ఆఫీస్ బాయ్గా పనిచేసి ఎంబీఏ చేసిన అంటే అసలు నేనే నమ్మలేకపోతా. అంటే కష్టం ఉంది కానీ అదృష్టం లేదు. అప్పుడు హ్యాపీ. ఇప్పుడు నా కంటెంట్ ఏందో చూపిస్తున్నా, జనాలు నచ్చుతారు, మెచ్చుతారు. ఇంకా చేస్తా, సొసైటీకి చాలా చేస్తా, సొసైటీని మారుస్తా. నా వల్ల ఎంత ఉంటే అంత, నాలో దమ్మున్నంత వరకు, నా దగ్గర పవర్ ఉన్నంత వరకు సొసైటీని మారుస్తా, అందరినీ మంచిగా ఉంచుతా. చాలు. ఒక కష్టాన్ని నమ్ముకొని స్థాయికి వచ్చిన, ఏ సపోర్ట్ లేకుండా ఒక్కనే వచ్చినా. ఇప్పుడు జనాల సపోర్ట్ ఉంది. ఒక్కనే వచ్చినా, కష్టాన్ని నమ్ముకున్నా. ఇప్పుడు కూడా నాకు ఏ సపోర్ట్ లేదు, ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ ఎవ్వరు లేదు. కానీ జనాల సపోర్ట్ ఉంది, నచ్చుతారు, చాలు, అదే హ్యాపీ. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకు ఫేవరెట్ అని ఎవ్వరు లేరు, అందరూ ఇష్టమే. కంటెంట్ ఉందా,
యాక్టింగ్ ఉందా అందరి ఫేవరెట్. కానీ ప్రభాస్ ని లైక్ చేస్తా అంతే. ఎందుకంటే ఆ కట్అవుట్ ఆ కంటెంట్ అట్లాంటిది, ఇండస్ట్రీలో అట్లాంటి కంటెంట్ అట్లాంటి కట్అవుట్ ఎవరికి ఉండదు అంతే, రారు కూడా అట్లాంటి కట్అవుట్ రారు, నిజంగా చెప్తున్నా కదా. కానీ బాధ ఏంటంటే ప్రభాస్ ని వాడుకుంటలేరు డైరెక్టర్లు. నేను ఒక 1 minute వీడియోనే ఎంతో ఆలోచిస్తా, వారం తీసుకుంటా ఎట్లా రాయాలి ఏం రాయాలి అని చెప్పి. కానీ ప్రభాస్ ని నాకు నిజంగా చెప్పాలంటే లాస్ట్ కల్కి నచ్చలే, అస్సలు నచ్చలే. కామెడీగా చూపెట్టి ప్రభాస్ ని తర్వాత మళ్ళీ దేవుడు అంటాడు. దేవుడు కామెడీయా కాదు, ప్రభాస్ ని ఎట్లా చూపించాలో అట్లా చూపించాలి. లాస్ట్ ఉంటా చూడు క్రేజీ, అట్లా చూపించాలి. అంటే ప్రభాస్ ని అన్ని కోట్లు పెట్టిరు, ప్రభాస్ అన్నని వాడుకోవడం అసలు ప్రభాస్ ని వేరే లెవెల్ వాడుకోవచ్చు అన్న, అసలు తోపు ఇండస్ట్రీలో చెప్పాలంటే మస్తు వాడుకోవచ్చు. చిన్న చిన్న సినిమాలు డార్లింగ్ ఏ రేంజ్ లో ఉంటది, బుజ్జిగాడు ఇన్ని కోట్లు పెట్టి ప్రభాస్ నన్ను వాడుకుంటలేరు అంటే అసలు వాళ్ళ తెలివేందో నాకు ఇప్పటికి అర్థమవుతలే. చెప్తున్నా నాకు ఒక్క ఛాన్స్ వస్తేనా ఊపుతా ఇండస్ట్రీని. అసలు ఎట్లా ఎవరిని వాడాలి దేవుడు చూద్దాం ఎడ రాసి పెడతాడు. ఒకవేళ మీ వాయిస్ ఎవరికైనా డబ్బింగ్ చేయాలంటే, డబ్బింగ్ చెప్పాలంటే ఏ ఆర్టిస్ట్ కి డబ్బింగ్ చెప్తారు మీరు? ఇలా ఆల్వేస్ ప్రభాస్ అన్న, ప్రభాస్ గారి, రవితేజ అన్న 0 నుంచి వచ్చిండు, నాని కూడా 0 నుంచి వచ్చిండు, వీళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళు. ప్రభాస్ అన్న ఏంటంటే అంటే ఫ్యామిలీ బ్యాక్ నుంచి వచ్చిండు, కానీ అన్న కట్అవుట్ అన్న కంటెంట్ వేరు. వీళ్ళంతా 0 స్టేజ్ నుంచి వచ్చి కష్టపడి వచ్చారు కాబట్టి రవితేజ, నాని, ప్రభాస్ వీళ్ళకి ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏం చెప్పాలనుకుంటారు? అదే మీరు ఇన్ఫ్లుయెన్సర్ కి ఏం చెప్తారు చెప్పండి. ఇన్ఫ్లుయెన్సర్కి అయితే ఒకటి చెప్తా, ఏది పడితే అది ప్రమోషన్ చేయొద్దు, పైసలు ఇచ్చిందని చెప్పి అస్సలు చేయొద్దు, రీసెర్చ్ చేయాలి. ఇంకా జనాలు చాలా మంది మోసపోతారు. రీసెర్చ్ చేసి అది జనాలకి నచ్చితేనే, జనాలకి యూజ్ అయితేనే చేయాలి. ఏది పడితే అది చేయొచ్చు, ఎందుకంటే సంపాదించుకోవాలంటే ఎట్లయినా సంపాదించవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నీ దగ్గర కంటెంట్ ఉంది, టాలెంట్ ఉంది కాబట్టి జనాలు చూస్తారు, దాన్ని నిలబెట్టుకోమని చెప్తా. ఏది పడితే అది అస్సలు చేయొద్దు. ఓకే, మన ఇంటర్వ్యూ లాస్ట్ మీ డైలాగ్ తో ఎండ్ చేసేద్దాం. గుసాయిస్తే ఒక్కొక్కరికి గడ్డపారే అనాల్సిందే, సంపమింగ్ మరి. ఓకే, థ్యాంక్ యూ. చూసారు ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గడ్డ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.